హైదరాబాద్ లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు చారిత్రాత్మక రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత 5 రోజుల వ్యవధిలోనే 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఒకే నెలలో 5,000 కోట్లకు మించి మద్యం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని ఆల్ టైమ్ రికార్డుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. భారీ మంచు కారణంగా శ్రీనగర్ లడక్ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లపై విపరీతంగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది. అత్యవసర రవాణా సేవలు కూడా ప్రభావితమయ్యాయి. ఇదిలా ఉంటే తీవ్రమైన మంచు పరిస్థితుల్లోనూ భారత సైన్యం తమ విధులను కొనసాగిస్తోంది. 13,000 అడుగుల ఎత్తైన మంచు కొండలపై అసాధారణ చలిని లెక్క చేయకుండా సైనికులు పహారా కాస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం ఆపరేషన్లు నిర్వహించడం వారి ధైర్యానికి నిదర్శనం. గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లోనూ కర్తవ్య నిర్వహణలో వెనకడుగు వేయకుండా గస్తీ కాస్తూ సైనికులు దేశానికి అండగా నిలుస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో శీతాకాలం ప్రభావం ముమ్మరంగా కనిపిస్తోంది. కశ్మీర్ వ్యాలీ అంతా మంచు దుప్పటితో నిండిపోయి అందాలను రెట్టింపు చేసింది. ప్రసిద్ధ పర్యాటక కేంద్రం సోనామార్గులో తెల్లని దూది విరుబూసినట్లుగా మంచు కురవడంతో అక్కడి సహజ సౌందర్యం మరింత అద్భుతంగా మారింది. పర్వతాలు, లోయలు, అడవులు, మంచు కప్పుకున్న అందమైన దృశ్యాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తీవ్ర చలిగాలులు వీచుచున్నప్పటికీ యాత్రికుల ఆనందానికి మాత్రం తగ్గుముఖం లేదు. సన్నని దూది పింజల్లా కురుస్తున్న మంచును కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. మంచుతో కప్పుకున్న లోయల్లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ పర్యాటకులు ప్రత్యేక క్షణాలను ఆస్వాదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కశ్మీర్ వ్యాలీలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. -2 నుండి -6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మంచు కొనసాగుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా సోనామార్గ్, గుల్మార్గ్, పహల్గాం ప్రాంతాల్లో భారీగా మంచు పేరుకుపోవడంతో రోడ్లపై జారుడు పరిస్థితులు ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాశీ పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఈ అరుదైన అందాలను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. మంచు కురిసే సీజన్లో కశ్మీర్ను చూడాలని భావిస్తున్న వారికి ఇది సరైన సమయమని టూరిజం అధికారులు చెబుతున్నారు. మొత్తంగా శీతాకాలం ప్రారంభంతో కశ్మీర్ లోయ మళ్లీ వింటర్ వండర్లాండ్ గా మారి పర్యాటకులను కనువిందు చేస్తోంది. నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్ పెను విషాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలోని ఒక బార్లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10ల సంఖ్యలో ప్రజలు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు కారణాలు ఇంకా తెలియలేదని, దానిపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హీరో ప్రభాస్ మదర్ శ్యామలాదేవి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అతుల్ చంద్రుకర్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంకటరమణ జ్యోతిర్మయ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాటు చేసి దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి హైయర్ స్టడీస్ కోసం జర్మనీ వెళ్లాడు. అతను ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో భవనం నుంచి కిందకు దూకేశాడు. దీంతో హృతిక్ రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించేలోగానే పరిస్థితి విషమించి మరణించారు. నూతన సంవత్సరంలో కుమారుడి మరణ వార్తతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్లోని కర్నీ రోడ్డులో ఉన్న యజ్ఞం సామెల్ కట్టల మిషన్లో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో సామెల్లోని కట్టలు, యంత్రాలు కాలి బూడిదయ్యాయి. నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్న కొందరు యువకులు సామెల్లో ఎగిసిపడుతున్న మంటలను చూసి విద్యుత్ శాఖ వారికి, అగ్నిమాపక సిబ్బందికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీ నూతన క్యాలెండర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో వ్యవసాయం, సాగునీటి రంగాలు గాడిన పడాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ రైతులు, మహిళలు, సకల జనులు సుఖ సంతోషాలతో జీవించాలని అభిలాషించారు. కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు సిద్ధించాలని కేటీఆర్ కోరుకున్నారు. అమెరికాను శీతాకాల తుఫానులు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలోని వెస్ట్ఫీల్డ్ పట్టణాన్ని బలమైన గాలులు తీవ్రంగా ప్రభావితం చేశాయి. గంటకు 50 నోట్ల వేగంతో వీచిన గాలుల కారణంగా తీర ప్రాంతాల్లో భారీ అలజడి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎరీ సరస్సులో గాలుల ప్రభావంతో 6 నుంచి 11 అడుగుల ఎత్తులో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేశాయి. భారీ శబ్దంతో అలలు తీరాన్ని ఢీకొట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫానులు, గాలివాన, హిమపాతం ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీలో విపరీతంగా మంచు పడ్డంతో ప్రాంతమంతా కనుచూపు మేర తెల్లటి శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని అద్భుతమైన సహజ సౌందర్యాన్ని సృష్టిస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సోనామార్గ్, గుల్మార్గ్, లడఖ్, శ్రీనగర్తో పాటుగా ఉత్తర, దక్షిణ కశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఇల్లు, రహదారులు, చెట్లపై మంచు మందంగా పేరుకుపోవడంతో ప్రాంతాలు శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నాయి. ఈ అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తుండగా స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.